ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ముందుగా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26 నుండి 28 వరకు మనం చదువుకుందామండి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26, 27 and 28 verses. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనలు శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించినడల శాపమును మీకు కలుగును. ఏమండి, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము ఈ 3 వాక్యాలలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఓ ప్రజలారా చూడండి, ఈరోజు నేను మీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆజ్ఞలను, కట్టడలను మీరు అనుసరించి వాటికి లోబడి మీరు జీవించినట్లయితే మీ జీవితాల మీదకు, మీ బ్రతుకుల మీదకు దీవెనలు వస్తాయి. హల్లెలూయా. అలా కాకుండా వాటిని మీరు పక్కకు నెట్టివేసి మరి దేవుని ఆజ్ఞకు మీరు విలువివ్వక ఆ యొక్క ఇతర దేవతలను అనుసరించినడలా మీ మీదకి శాపము వచ్చును అని ఇక్కడ బైబిల్లో స్పష్టంగా దేవుడు రాయించాడండి. ఈరోజు ఈ మాటలనే ఒక్కసారి మనం శ్రద్ధ కలిగి మనం ధ్యానిద్దాం. వీటికి ఒక ఉదాహరణగా ఈరోజు మీ ముందు ఒక దేశాన్ని ఉంచాలని ఇష్టపడుతున్నానండి. ఒక కంట్రీని మీ ముందు పెట్టి ఆ కంట్రీనే ఎగ్జాంపుల్గా తీసుకుని ఆజ్ఞని అనుసరిస్తే ఏ విధంగా దీవించబడతాము, ఆజ్ఞని అనుసరించకపోతే దాన్ని అతిక్రమిస్తే ఏ విధంగా పడిపోతాము అనే విషయాలు మనం జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. హల్లెలూయా. ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA, అమెరికా దేశాన్నే మనం ఉదాహరణగా తీసుకుందామండి. ఆ కంట్రీ సుమారు 34.73 34.73 crores కోట్ల జనాభా కలిగినటువంటి దేశము. అదేవిధంగా 91,47,590 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి పెద్ద దేశం అండి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, ధనికమైన దేశం కూడా అమెరికాయే కదండి. బికాస్ ఉన్నటువంటి అన్ని దేశాల ఎకానమీ కంటే కూడా అమెరికన్ యొక్క ఎకానమీ ఎక్కువ. వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ. ఎంతండి వారి జీడిపి అంటే సుమారుగా $30.507 ట్రిలియన్, $30.507 ట్రిలియన్ జీడిపి కలిగినటువంటి అత్యంత సంపన్నమైన దేశము, మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశము అమెరికా. ఒకసారి ఈ యొక్క కంట్రీ యొక్క చరిత్రలోకి మనం వెళ్తే, కొన్ని సెంచరీస్ మనం వెనక్కి వెళ్తే, ఒకానొక సమయంలో వీరు కూడా మరి బానిసత్వంలో బ్రతికిన వారే. ఎవరి బానిసత్వంలో అంటే బ్రిటిష్ వారి బానిసత్వంలో. మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒకప్పుడు అమెరికాని బ్రిటిష్ రూల్ చేసిందండి. అంత పెద్ద అమెరికాని బ్రిటిష్ కంట్రీ వాడి చేతుల్లోకి తీసుకుంది. సుమారుగా ఎన్ని సంవత్సరాలు వారు పరిపాలించారంటే 176 years, 176 సంవత్సరాలు అమెరికా గ్రేట్ బ్రిటన్ చేతుల్లోనే ఉందండి. ఆ తర్వాత వారికి 1776 సంవత్సరంలో జూలై 4వ తారీఖున వారికి స్వాతంత్రం లభించింది. అంటే లేట్ 18th centuryలో వారికి మొత్తానికి స్వాతంత్రం వచ్చిందండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అమెరికా దేశం వారు వెంబడించేటువంటి ఆ యొక్క ఆలోచనలు కానీ అన్నీ కూడా మారాయండి. అన్నీ కూడా ముఖ్యంగా అమెరికా దేశం యొక్క నిర్మాణంలో వారి యొక్క ఆ యొక్క కంట్రీ రాసుకున్నటువంటి ఆ యొక్క కాన్స్టిట్యూషన్లో కానీ, అమెరికా దేశపు పౌరులు కానీ, ఆ యొక్క దేశ నిర్మాణంలో కానీ క్రైస్తవ్యం యొక్క ఇంపాక్టు, వారి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందండి.
ఎందుకంటే మనం ఇప్పుడు చూసినా అప్పుడు చూసినా అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ క్రిస్టియన్ కంట్రీ కదండి. అతిపెద్ద క్రైస్తవ దేశం ప్రపంచంలో ఏంది అని అంటే అమెరికా. ఎందుకంటే మొదటి నుంచి కూడా వారు క్రైస్తవ్యాన్ని నమ్మి విశ్వసించి వెంబడించినటువంటి వారు. క్రైస్తవ్యం అనేది అమెరికా దేశానికి ఎప్పుడు వచ్చింది అని అంటే దాన్ని కూడా చెప్పాలని ఇష్టపడదాం, జాగ్రత్తగా వినండి. అసలు క్రిస్టియానిటీ అనేది అమెరికా దేశానికి ఎప్పుడు వచ్చింది, ఏ రకంగా అది ఎవాల్వ్ అయింది. ముందుగా మొట్టమొదట రోమన్ క్యాథోలిజం. ఆ యొక్క రోమన్ క్యాథోలిజం అనేది కొంతమంది స్పానిష్ అండ్ ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్స్ ద్వారా, ఆ యొక్క స్పానిష్ వారి మరియు ఫ్రెంచ్ వారి ద్వారా అమెరికాలోకి ఎంటర్ అయిందండి. ఎప్పుడు అని అంటే 16వ శతాబ్దంలో, 16th centuryలో. ఆ తర్వాత ప్రొటెస్టానిజం, ఆ యొక్క ప్రొటెస్టాంటిజం అనేది 17th centuryలో యూరప్ వారి ద్వారా అమెరికాలో ఎంటర్ అయింది. ఈ యొక్క రోమన్ క్యాథోలిజం వేరు, ప్రొటెస్టానిజం వేరు. ఆ తర్వాత ఈ యొక్క ఈస్టర్న్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ అనేది 18th centuryలో అమెరికా దేశంలోకి వచ్చిందండి. మనం జాగ్రత్తగా చూస్తే వారు చేసేటువంటి ఆ యొక్క రూలింగ్లో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ అన్నిటిలో కూడా క్రైస్తవ విలువలు, క్రైస్తవ మూలాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒక రకంగా అంటే ఒకప్పుడు అమెరికా దేశం ఏంటి అని అంటే ఆ యొక్క బానిసత్వం ఉన్నటువంటి దేశం. అలాంటి ఆ యొక్క అమెరికా దేశం మరి ఆ తర్వాత దినాల్లో, తర్వాత సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశముగా, ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కానీ ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి దేశంగా ఎలా మారింది అని అంటే ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యం అండి. ఎవరైతే నా ఆజ్ఞలను, నా కట్టలను అనుసరించి వారు ముందుకెళ్తారో వారు బహుగా దీవెనలు పొందుకుంటారు. ఎవరైతే దేవుని ఆజ్ఞకు వారి జీవితాల్లో విలువిస్తారో, ఎవరైతే దేవుని కట్టలను అనుసరించి జీవిస్తారో వారి బ్రతుకులను దేవుడు గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. ఒక వాక్యం మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండంలోనే 28వ అధ్యాయంలో మొదటి నుంచి 4 వచనాలండి. ద్వితీయోపదేశ కాండము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. హల్లెలూయా. ఏమండి, ఎంత చక్కగా దేవుడు రాయించాడు. ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి వారు జీవిస్తారో వారిని దేవుడు ఏమని చెప్పాడండి? ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఏమండి, అమెరికా విషయంలో అదే జరిగింది. ఎప్పుడైతే ఆ కంట్రీలోకి రోమన్ క్యాథోలిజం వల్ల, ప్రొటెస్టానిజం వల్ల, ఆ యొక్క వెస్టర్న్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ వల్ల ఎప్పుడైతే క్రైస్తవ్యం అనేది ఆ కంట్రీలో ఎంటర్ అయిందో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని అంగీకరించడం ప్రారంభించారు. దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఆయన ఆజ్ఞలు అనుసరించి వారు జీవించారండి. ఎప్పుడైతే ఆ కంట్రీ అంతా కూడా క్రీస్తుని ఆరాధిస్తూ క్రీస్తుకు లోబడి వారు జీవిస్తూ వచ్చారో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా, అత్యంత సంపన్నమైన దేశంగా, మన భాషలో చెప్పాలంటే పెద్దన్న పాత్ర వహించే దేశంగా అది ఎదిగింది, ఫలించింది. హల్లెలూయా. మరి అది ఎంత గొప్పగా ఎదిగిందో ఇందాక నేను ఆ యొక్క ఎకానమీ, జీడిపి ద్వారా నేను చెప్పానండి. కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయండి. దానిలోకి వెళ్ళే ముందు అమెరికా నుంచి వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప గొప్ప దైవ సేవకుల గురించి కూడా మరి కొద్ది మాటలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మరి ఏ సేవకులు, గొప్ప గొప్ప మిషనరీస్, గొప్ప గొప్ప నాయకులు, క్రైస్తవ భావజాలం కలిగినటువంటి నాయకులు అమెరికా దేశం నుంచి వారు వచ్చారండి. వారి పేర్లు కొన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అందులో మరి ప్రాముఖ్యంగా మనం జాగ్రత్తగా చూడవలసింది మొదటి వ్యక్తి అదోనీరామ్ జడ్సన్. ఎవరండి ఈ వ్యక్తి అని అంటే అమెరికాస్ ఫస్ట్ మిషనరీ. ఎవరండి ఆయన?
అదోనిరామ్ జెట్సన్, ఆ తర్వాత యాన్ జెట్సన్, జార్జ్ లిల్లీ, బెట్సే స్టాక్టన్, జిమ్ ఎలియాట్ భార్య ఎలిజబెత్ ఎలియాట్, లాటీ మూన్, మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి బిల్లీ గ్రహం, ఆ తర్వాత ఫ్రాన్సిస్ చెన్, ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప దైవ సేవకులు, గొప్ప గొప్ప మిషనరీలు అమెరికా దేశంలో పుట్టి అమెరికా దేశంలో గొప్ప పరిచర్య చేసి ఆ తర్వాత ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి గొప్ప సువార్త ప్రకటించారండి. మరి కేవలం పాస్టర్లు మాత్రమే, దైవ సేవకులు మాత్రమే కాదు, గొప్ప గొప్ప నాయకులు కూడా అమెరికా దేశం నుంచి వచ్చారు, ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. అందులో ఒక వ్యక్తి అబ్రహాం లింకన్. బహుశా ఈ వ్యక్తి పేరు తెలియని వారు ఈ భూమి మీద ఎవరు ఉండరేమో. ఎందుకంటే అంత గొప్ప తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి, క్రైస్తవ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, మరి అమెరికా 16th ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాం లింకన్. ఇంకా ఎంతోమంది అమెరికా దేశంలో పుట్టి ఆ యొక్క క్రీస్తుని అంగీకరించి క్రైస్తవ భావజాలం కలిగి ఆ దేశాన్ని ఎంతో పైకి తీసుకెళ్లారండి. ఎంతో ఉన్నతంగా అమెరికా దేశాన్ని నిలిపారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అమెరికా దేశంలో దానికి భిన్నంగా ఉన్నాయి. వీటికి కారణం చెప్పమంటారా? దేవుని ఆజ్ఞకు, ఆయన కట్టడకు చోటు ఇవ్వకపోవడమే కారణం. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్యంలో మరి కాస్త ముందుకెళ్ళి మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలోనే 15 మరియు 16 వాక్యం మనం చదువుకున్నట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు, పొలములో నీవు శపింపబడుదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపించబడును. చాలండి. చూసారండి, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడను పెడచెవిని పెడతారో, అది ఎవరైనప్పటికీ కూడా అనుసరించరో వారి మీదకి శాపం వస్తుందని, వారి మీదకి మాత్రమే కాదు, వారి మేకల గుంపులు, వారి యొక్క గొర్రెల గుంపులు, వారికి గర్భఫలము అన్నిటి మీద కూడా ఆ యొక్క శాపం మరి కలుగుతుందని దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడండి. ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మన జీవితాల్లో దేవుని ఆజ్ఞకు, దేవుని కట్టడకు మనం చోటిస్తున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ ఆ వాక్యాన్ని మన హృదయంలో మనం పెట్టుకుంటున్నామా? లేదా కేవలం ఈ చెవి నుంచి విని ఈ చెవి మనం దాన్ని విడిచిపెట్టేస్తున్నామా? ఎందుకంటే ఎవరైతే దేవుని వాక్యానికి, దేవుని కట్టడకు చోటివ్వరో, దేవుని ఆజ్ఞకు వారు విధేయులుగా ఉండరో, వారి మీదకి శాపం వస్తుందని క్లియర్గా దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. మరి మనం ఉదాహరణగా తీసుకున్నటువంటి అమెరికా దేశంలోనే మనం ఉదాహరణగా తీసుకుంటే, మరి అప్పుడున్నటువంటి ఆ యొక్క ప్రైడ్, బహుశా ఆ యొక్క ఘనత ఇప్పుడు లేదండి ఆ కంట్రీలో. ఎందుకని అంటారు, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. రీసెంట్గా జరిగినటువంటి ఆ పోలింగ్లో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అక్కడ. అక్టోబర్ 1వ తారీఖు నుంచి మొన్న అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ప్రభుత్వం షట్డౌన్ అయిపోయిందండి. దీనికి కారణం ఏంటి అంటే, ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రభుత్వానికి నిధుల బిల్లును వ్యతిరేకించడం దీనికి కారణం. దీనివల్ల ఒక పెద్ద సంక్షోభం అనేది అమెరికా దేశంలో కొంతకాలంగా వచ్చింది, మరలా వచ్చింది ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి కూడా. అంతేకాదండి, అమెరికాని ప్రస్తుతం అప్పులు విపరీతంగా పీడిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచ దేశాలకి అప్పులు ఇచ్చినటువంటి దేశం ఇప్పుడు అప్పుల్లో ఉందండి. వాటి యొక్క అప్పులు ఎంత అనంటే దాదాపుగా $37 ట్రిలియన్. ఎంతండి? బిలియన్స్ కూడా కాదు, ట్రిలియన్స్. $37 ట్రిలియన్ అప్పు, ఆ అప్పు భారం అమెరికా దేశం మీద పడింది. దానికి వడ్డీలు కట్టడానికి కూడా అమెరికా ఎంతగానో ఇబ్బందులు పడుతుందంటే, అమెరికా ఒకప్పట్లా లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు కదండి. అంత మాత్రమే కాదు, మరొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. మన ఆలోచనలో ఏమని ఉంటుందంటే, అమెరికాలో ఉన్నవారు బాగా సంపన్నులుగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు మనం అనుకుంటాం కదండి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2025లో
అమెరికాలో ఉన్నటువంటి 67% మంది జనాభా వారు ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నారు. బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్, ఆ యొక్క రేట్లు పెరిగిపోవడం వల్ల, వాడి యొక్క ఆదాయాలు తగ్గిపోవడం వల్ల మొత్తం 100%లోనూ 67% ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. దీనికి కారణం ఏమంటారు? ఒకప్పుడు ఉన్నతంగా ఉన్నటువంటి కంట్రీ, దేశాలను ఆదుకున్నటువంటి కంట్రీ ఈరోజు అప్పుల నుంచి బయటికి రావడానికి మరి పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి కారణము దేవుని ఆజ్ఞను, కట్టడను అనుసరించకపోవడమే, దానికి విలువ ఇవ్వకపోవడమే. దీనికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చండి. కానీ నాకు అనిపించినటువంటి కొన్ని కారణాలను మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో పుట్టినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటో తెలుసా అండి? సాటనిస్ట్ ఇన్ అమెరికా. ఏంటండి సాటనిస్ట్ ఇన్ అమెరికా అంటే సాతాను యొక్క పరిచారకులు. మీరు వింటుంది నిజమేనండి, మీరు క్లారిటీగా వింటున్నారు. సాతాను యొక్క పరిచారకులు అనే ఆర్గనైజేషన్స్ అమెరికాలో పుట్టాయి. అంతకుముందు ఎన్నడూ లేనటువంటి పోకడ, వింతైన పోకడ అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళ పేరే సాటనిస్టులు. ఎవరండి? సాటనిస్టులు. వీరు 2 విధాలుగా ఉన్నారండి, ప్రాముఖ్యంగా 2 రకాలు. మొదటిది నాన్ థియస్టిక్ సాటనిజం, రెండవది థియస్టిక్ సాటనిజం. మొదటిది ఏంటండి? నాన్ థియస్టిక్ సాటనిజం. మరి నాన్ థియస్టిక్ సాటనిజం అంటే ఏంటంటే, వీరు సాతానును దేవునిగా పూజించరు, కానీ సాతానును వీరు ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నముగా, ఇండివిజువలిజంగా, వాటికి ఒక చిహ్నముగా, గుర్తుగా వారు సాతాన్ని గౌరవిస్తున్నారంట. వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నముగా వారు సాతాన్ని తీసుకుంటున్నారు. దిస్ ఇస్ కాల్డ్ నాన్ థియస్టిక్ సాటనిజం. రెండవది ఏంటంటే థియస్టిక్ సాటనిజం. అంటే సాతానును దేవునిగా, దైవంగా ఆరాధిస్తున్నారు, సాతానుకు పరిచారకులుగా వారు మారుతున్నారండి. చాలా విచిత్రమైన పోకడ అమెరికా దేశంలో మనం చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే సాతానుకు గుళ్ళు కడుతున్నారు, గోపురాలు కడుతున్నారు. ద సాటనిక్ చర్చెస్, TST. ఇంకా ద చర్చ్ ఆఫ్ సాటన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తెలుసు ఇప్పుడు దాకా మనకి కదండి. దేశాల్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తెలుసు, లేదా క్రైస్ట్ చర్చ్ తెలుసు. కానీ అక్కడ చర్చ్ ఆఫ్ సాటన్, COS అనే వాటిని వారు నిర్మిస్తున్నారు. అక్కడ కొంతమంది సేవ చేస్తున్నారు. ఎవరికనంటే సాతానుకు. ఈ ఆర్గనైజేషన్స్ 10,000 మందితో ప్రారంభించి ఈ రోజుకు అంటే 2023వ సంవత్సరానికి ఈ సంఖ్య 7 లక్షలకు చేరిందండి. అంటే ప్రజల యొక్క వింత పోకడ, దేవుణ్ణి వారు విరోధిస్తున్నటువంటి ఆ యొక్క విరోధ హృదయము ఎంతలా పెరిగిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మరొక పక్క అమెరికాలో, అంతకుముందు కూడా నేను చెప్పాను, అమెరికాలో క్రైస్తవ్యం యొక్క సంఖ్య, క్రైస్తవుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది. 1990sలో అమెరికాలో ఉన్నటువంటి యవ్వనస్తులు క్రైస్తవులుగా ఉన్నవారు 90% ఉంటే 2007 సంవత్సరానికి ఆ సంఖ్య 78% పడిపోయింది. ఇప్పటికి ఇంకా పడిపోయిందండి. అంటే ఆ దేశం ఒకప్పుడు క్రీస్తును పూర్తిగా అంగీకరించింది, దేవుని ఆజ్ఞకు చోటిచ్చింది, ఉన్నత స్థానంలోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసిందో క్రమక్రమంగా ఆ దేశం దిగజారిపోతుంది, ఆర్థికంగా పడిపోతుంది. అన్ని విధాలుగా కూడా అమెరికా ఈజ్ ఫాలింగ్ డౌన్. మరి ఒక ఉదాహరణ మీకు చెప్పి నేను నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నానండి. అదేంటంటే ఈ యొక్క సాటనిస్టులు చర్చిలు కడుతున్నారని నేను చెప్పాను కదా. ఈ చర్చెస్లో వాళ్ళు అన్ని రివర్స్ అండి, బైబిల్కి అన్ని రివర్స్ అనమాట. వాక్యాలు రివర్స్లో రాసుకుంటూ ఉంటారు. ఆఖరికి అన్ని రివర్సే. ఇంకా వారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక ప్రోడక్ట్ గురించి చెప్పి నా మాటలు నేను ముగిస్తానండి. ఆ ప్రోడక్ట్ పేరు ఏంటో కాదు, సాతాను షూ. ఏంటండి? మీరు కరెక్ట్గానే వింటున్నారు. సాతాను షూ, సాటిన్ షూ విత్ బ్లడ్తో తయారు చేసినటువంటి సాటనిక్ షూ అంటండి. చాలా వింతగా ఉంది కదండి. దాని గురించి నేను చెప్తాను, వినండి. నైకీ కంపెనీ, NIKE, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అవి షూస్, చెప్పులు తయారు చేసేటువంటి కంపెనీ. ఈ నైక్ అనే కంపెనీ ఒక రకమైన షూని తయారు చేసిందండి. అదేంటంటే ఒక షూ తయారు చేసి కింద
ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా కింద తయారు చేసి లిక్విడ్ పోసిందనమాట. మనం ఆ షూ వేసుకున్న వారు నడుస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి లిక్విడ్ కదులుతూ ఉంటుంది. అది ఒక నార్మల్ లిక్విడ్ వాళ్ళు వేశారండి. ఈ షూని తర్వాత మ్యాషప్ కంపెనీ లిమిటెడ్ అనేవారు తీసుకుని ఆ షూలో ఉన్నటువంటి కింద భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క రెడ్ లిక్విడ్ని తీసేసి అందులోకి హ్యూమన్ బ్లడ్ని వారు ఇంజెక్ట్ చేశారు. హ్యూమన్ బ్లడ్ని ఇంజెక్ట్ చేసి ఆ షూకి 666 అనే ముద్రని ఆ షూకి కలిపెట్టారండి. అంత మాత్రమే కాదు, 666 షూస్ మాత్రమే వారు తయారు చేశారంట, దానికి సింబల్గా ఉంటుందని చెప్పి. ఆ యొక్క 666 షూల్ని వారు తయారు చేసి వారు మార్కెట్లో ఎప్పుడైతే పెట్టారో అవి హాట్ కేకుల్లో అమ్ముడైపోయినాయి అంటండి. అసలు సాతానుకు గుళ్ళేంటి, సాతానుకు చర్చిలేంటి, సాతానుకి ప్రీస్టులేంటి, సాటన్ షూస్ ఏంటి, అందులో బ్లడ్ ఇంజెక్ట్ చేయడం ఏంటి, మనిషి యొక్క ఆలోచన ఎంత విపరీతంగా వెళ్ళిపోతుందో మీరు ఆలోచించండి. అంటే పూర్తిగా దేవునికి దూరం అయిపోయినటువంటి ఆ యొక్క మనస్సులో వారు ఉన్నారండి. ఇంకా మనం చూస్తే ఆ షూ మీద వారు ఒక దేవుని వాక్యం పెట్టారంట. ఆ వాక్యం ఏంటి తెలుసా అండి? లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం అండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వాక్యం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. ఏమండి, ఈ వాక్యంలో ఆయన అంటే ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నామండి. అంటే యేసుక్రీస్తు ప్రభు అపవాది గురించి చెబుతూ ఉన్నాడు. ఏమనంటే ఆ అపవాది ఆకాశం నుండి నక్షత్రంలో వాడు పడిపోతున్నాడు అనే మాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువే సాతాను గురించి చెప్తున్నాడు, ఆయన వెలుగు వలె పడుతున్నాడని చెప్తున్నాడు, కాబట్టి అదే మా దేవుడు అని చెప్పి ఆ షూ మీద లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం ప్రింట్ చేయించారు. దాని వెల, ఒక షూ వెల ఎంత అంటే $1,018. అంటే 10వ అధ్యాయం 18వ వచనం ఏదైతే సంఖ్య ఉందో అదే సంఖ్యను ఆ షూ ప్రైస్గా వారు పెట్టారండి. 1,018. నిజంగా ఈ మాటలు విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించిందండి. ఒక రకంగా చెప్పాలంటే చాలా భయం కూడా వేసింది. ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి అపవాదిని పూజించడం, అపవాదికి గుడి కట్టడం, ఆ యొక్క బ్లడ్తో ఫిల్ చేసినటువంటి షూస్ అమ్మడం, ఇవన్నీ దేనికి సూచనలోనంటే ఆ యొక్క వినాశనానికి, విపరీతాలకి సూచనలు అండి. ఇవన్నీ కూడా రాబోయే దినాల్లో మరింత విపరీతాలకు వెళ్తాడేమో మనిషి. నాకు అనిపిస్తుంది క్రీస్తు రాకడా ఎంతో దూరంలో లేదు, అది సమీపంగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు, ఇక క్రైస్తవ విరోధి, ఇక అపవాది చాలా బలంగా వస్తున్నాడు, ఎంతోమందిని మోసం చేస్తున్నాడు, ఎంతోమందిని మరి దేవుని నుండి తిప్పివేస్తున్నాడు. అలా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్రీస్తును మనం ఎన్నటికీ మనం విడిచిపెట్టకూడదు. మనం క్రమం తప్పకుండా దేవుని వాక్యం ధ్యానించడం, మన పిల్లల్ని దేవుని యొక్క భయభక్తుల్లో మనం పెంచడం, అది ఎంతో అవసరం, అది ఎంతో క్షేమకరం. కాబట్టి అమెరికా ఈజ్ ఫాలింగ్ డౌన్. ఒకప్పుడు ప్రపంచానికి సువార్థికుల్ని పంపించినటువంటి దేశం, ఈరోజు అదే దేశం యొక్క పౌరులు అపవాదిని పూజిస్తున్నారు, అపవాది పేరట అనేక హేయ కార్యాలు చేస్తున్నారు. మరి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన హృదయం ఏ విధంగా ఉంది, మన హృదయ స్థితి ఏ విధంగా ఉంది? నిజంగా మనం దేవునికి లోబడి జీవించగలుగుతున్నామా, లేదా దేవునికి విరోధంగా జీవిస్తూ ఆ యొక్క శాపాలకు మనం కారకులు అవుతున్నామా? కాబట్టి వీటన్నిటిని మీరు ఆలోచించి నిజంగా దేవునికి విరోధంగా మన యొక్క క్రియలు ఉంటే, మన యొక్క జీవితాలు ఉంటే కనుక ఇదే అనుకూల సమయము, దిస్ ఇస్ ద రైట్ టైం. మనం ఇప్పుడే పశ్చాత్తాపడదాం, దేవునికి లోబడదాం, దేవుని వాక్యానికి మనం లోబడదాం. ఆయన క్షమించే దేవుడు, మనల్ని తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. ఆయన వాక్యంతో మనల్ని తిరిగి కడతాడు, మనల్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడాలని, వారి జీవితాల్లో క్రీస్తుకు, ఆయన వాక్యానికి వారు విధేయులుగా ఉండాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతూ నా ఈ మాటలు నేను ముగిస్తున్నానండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా,
మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మీరు బైబిల్లో రాయించినటువంటి ఆ యొక్క వాక్యము ద్వారా ఎవరైతే నీ ఆజ్ఞలకు నీ కట్టడలకు లోబడతారో వారి మీదకి దీవెనలు వస్తాయని చెప్పావు నాయన. ఎవరైతే వాటిని వినక వాటిని పక్కన పెట్టి వాటికి విరోధంగా వారు జీవిస్తారో వారి మీదకి శాపాలు వస్తాయని కూడా అదే వాక్యంలో రాయించావు నాయన. తండ్రి, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిపై మీ యొక్క ఆత్మను కుమ్మరించండి తండ్రి. మరి ఎవరు ఎలాంటి బలహీనతలు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నువ్వు సమస్తమైన దేవుడు ప్రభువా. వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన, సహాయం దయచేయండి. ప్రతి హృదయాన్ని నాయన మీరు మార్చండి. వారి హృదయాల్లో పశ్చాత్తాపాన్ని కలిగించండి నాయన. వారిని క్షమించండి, ఆదరించండి, పోషించండి తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.